మిథున్ రెడ్డి అరెస్ట్ మనందరికీ తెలుసు. వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీ మిథున్ రెడ్డి గారు మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయినటువంటి సంగతి. ఆయన హైకోర్టుకు వెళ్లారు, సుప్రీంకోర్టుకు వెళ్లారు. అందరూ కూడా చాలా క్లియర్ గా న్యాయస్థానాలన్నీ కూడా మీరు వెళ్లి లొంగిపోవటం మంచిది, వాళ్ళు పక్కా బలంగా సాక్ష్యాధారాలతో సహా మీ మీద కేసు పెట్టారు. సో దానికి సంబంధించి ఇప్పటికే సిట్టు కూడా ఆయన అరెస్ట్ చేసి ఆగస్టు వరకు కూడా రిమాండ్ కి ఆయనకి పొడిగించింది. సో ఏదేమైనా సరే ఒక అల్లకల్లోలం అయితే వైసీపీలో మొదలైపోయింది. మిథున్ రెడ్డి అలాగే విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరూ, కసిరెడ్డి, రాజ్ కసిరెడ్డి, అలాగే మిగతా ఉన్నట్టు వాళ్ళందరూ కూడా ఈ మద్యం కుంభకోణం కేసులో జగన్మోహన్ రెడ్డి గారి వైపే చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మిథున్ రెడ్డి గనక అక్కడ సిట్ అధికారులు వేసేటువంటి ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పకుండా దాటిపోతే చాలా ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే విత్ వీడియో ప్రూఫ్ ఎవిడెన్స్ తో సహా సిట్టు ముందు ఉన్నాయని కూడా తెలుస్తోంది. ఒక మొన్న కుబేరా సినిమా వచ్చింది. ఆ కుబేరా సినిమాలో ఏదైతే జరిగిందో యాజ్ ఇట్ ఈజ్ గా మద్యం కుంభకోణంలో కూడా అలాంటి సీన్స్ నే ముందుగా వాళ్ళు సినిమా కన్నా ముందే వాళ్ళు తీసేసినట్టుగా కనిపిస్తుంది. నిజ జీవితంలో వాళ్ళు చేసినట్టుగా కనిపిస్తుంది. విజయవాడ కావచ్చు, ఆంధ్రప్రదేశ్, అలాగే ఇతర దేశాల్లో ఒక 7 డెన్నుల్లో 7 డెన్నులు అంటే అపార్ట్మెంట్లు కావచ్చు, విల్లాస్ కావచ్చు, కబోర్డులు నిండా డబ్బు పెట్టి ఆ డబ్బు బయట నుంచి అది ఏదైతే మద్యం కుంభకోణంలో మెయిన్ గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ జరిగిన తర్వాత ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి విత్ వీడియో ప్రూఫ్స్ తో ఆ షెల్ఫ్లో పెట్టడం, ఆ షెల్ఫ్ నుంచి తీసి మళ్ళీ ఎవరికైతే ఎలక్షన్స్ టైంలో డబ్బులు ఇచ్చారో లేదంటే వేరే చోట ఎవరికో హవాలా ద్వారా దుబాయ్ లేదంటే ఇంకొక చోటికి పంపించారో ఇవన్నీ కూడా వాళ్ళకి ఇచ్చేటప్పుడు, తీసుకునేటప్పుడు అంటే అక్కడికి అపార్ట్మెంట్ లోకి వచ్చేటప్పుడు కూడా చాలా క్లారిటీగా వీడియోస్ తో సహా తీసుకున్నారట. ఇవంతా కూడా దుబాయ్ వేదికగా జరిగినటువంటి ప్లాన్ గా ఉందని కూడా తెలుస్తా ఉంది. సో ఏదేమైనా సరే దాన్ని మళ్ళీ ఏదో కుబేరా సినిమాకి సంబంధించి ఎందుకని పోల్చానంటే కుబేరాలో నాగార్జున గారి క్యారెక్టర్ మనందరికీ బాగా తెలుసు. ఏదైతే నాగార్జున గారి క్యారెక్టర్ ఒక సిబిఐ ఆఫీసర్ గా ఉంటుందో అతన్ని అరెస్ట్ చేసి అతని ఇబ్బందుల్లో ఉంటే అతన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే కొంతమంది ఐఐటిఎన్స్ ని తీసుకొచ్చి వాళ్ళతో ఎలా షెల్ కంపెనీస్ కావచ్చు ఈ బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చేందుకు ఎలా చేయాలో వాళ్ళని దీంట్లో ఇంక్లూడ్ చేసి వాళ్ళ ద్వారా ఇవన్నీ కూడా చేశారట. ఒక కాఫీ షాప్ లో పనిచేసేటువంటి ఒక వ్యక్తికి కొన్ని 100 కోట్లు తన పేరు మీద పెట్టి తన పేరు మీద ఒక కంపెనీ కూడా ఓపెన్ చేసినట్టుగా కూడా గుర్తించారు. చాలా 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 విషయాలు ఉన్నాయి. అంతేకాక ఇంకొక సెన్సేషన్ న్యూస్ ఏంటంటే దీంట్లో ముఖ్యమైనటువంటి పాత్ర డైరెక్ట్ గా వైఎస్ భారతిరెడ్డి గారు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆవిడకి కూడా నోటీసులు ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆవిడకి సంబంధించినటువంటి వాళ్ళ మెయిన్ పిఏ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉన్నారు అనేది కూడా చాలా స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు కూడా సిట్టు తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే చాలా ఫాస్ట్ గానే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కు రంగం సిద్ధం చేసుకోవడం అనేది చాలా బలంగా జరుగుతున్నటువంటి కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదంటే ఎన్డీఏ కూటమి కానీ చాలా బలమైనటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలోనే ఉన్నారు. దీనికి సంబంధించి ఎక్కడ ఏది వదలకుండా ప్రతి లూజ్ పోల్ ని కూడా అంత చాలా క్లియర్ గా చెక్ చేసుకుంటూ ఈ ముందు ఎవరెవరినైతే అరెస్ట్ చేయాలో వాళ్ళందరిని అరెస్ట్ చేసి ఏకాకిని చెయ్యాలి జగన్మోహన్ రెడ్డిని. ఆ తర్వాత వీళ్ళు చెప్పేటువంటి నిజాలని ప్రజలకు చూపించాలి. ముఖ్యంగా పార్లమెంట్ లో ఈ రోజు పార్లమెంట్ సభ జరుగుతున్నప్పుడు కూడా ఎంపీలు, టీడీపీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎన్డీఏ కూటమిలో సభ్యులుగా ఉన్నటువంటి ఎంపీలు అందరూ కూడా ఈ మద్యం కుంభకోణం గురించి ప్రస్తావించండి, సాక్ష్యాధారాలతో సహా నిరూపించాం, జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి అన్ని ఒక బలంగా అటు సెంటర్ నుంచి కూడా సపోర్ట్ కావాలి అన్నట్టుగా తీసుకొస్తున్నటువంటి పరిస్థితిగా కూడా చూడొచ్చు. సో ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అష్టదిగ్బంధనం అంటారు కదా, ఆ టైప్ లో కూటమి చాలా బలంగా వాళ్ళ సాయశక్తుల ప్రయత్నించి ఆయన్ని తీసుకురావడానికైతే ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే దొరికారు. ఆయనకి సంబంధించినటువంటి ఆధారాలు చాలా ఉన్నాయి. తాడేపల్లి ప్యాలెస్ కి ఎలక్షన్స్ కి ముందు టైంలో కొన్ని కంటైనర్లు వెళ్ళాయి, కూరగాయల రూపంలోనో లేదంటే సరుకుల రూపంలోనో ఇంకొక రూపంలోనో వెళ్ళాయి. వాటిలో డబ్బులు మూటలు లోపలికి వెళ్ళాయి అని కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా సరే ఎప్పుడైనా సరే ఆ తాడేపల్లి ప్యాలెస్ కి ఉన్నటువంటి ఆ రహస్యాలను కూడా ఛేదించే పనిలో ప్రజెంట్ సిట్టు నిమగ్నమైనట్టుగా కూడా తెలుస్తుంది. సో ఎప్పుడైనా సరే ఏ క్షణమైనా సరే
అటు జగన్మోహన్ రెడ్డి గారిని, భారతిరెడ్డి గారిని కూడా విచారించేటువంటి అవకాశం ఉంది. దానికి సరైన సమాధానం రాకపోతే డెఫినెట్ గా అరెస్ట్ చేసేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దానికోసం కొన్ని ముహూర్తాలు కూడా పెట్టుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అది ఎలాగంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఆయన పెళ్లి రోజో పుట్టినరోజో ఉంటే ఆయన్ని జైల్లో ఉంచి ఆ పైచాచిక ఆనందం పొందారు. ముఖ్యంగా ఆ చంద్రబాబు నాయుడు గారిని ఆ టైంలో లోపల ఉంచడం. అలాగే త్రిపుల్ గారిని కూడా ఆయనకి సంబంధించినటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి ఆయన పుట్టినరోజు పెళ్లి రోజు ఆయన కూడా అలాగే చేసినటువంటి పరిస్థితి. సో ఈసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఒక మంచి ట్రీట్ ఇవ్వడానికి ఒక పక్క స్కెచ్ అంటే పక్క ఆధారాలతో సహా చట్టాన్ని తన పని తను చేసుకుపోతుంది అనటానికి చాలా నిదర్శనంగా సాక్ష్యాలన్నీ సేకరించి ఒక బలంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి జీవితంలో రాజకీయాల వైపు చూడకండి. ఎందుకంటే ఆయన ఇప్పటికే 16 నెలలు జైల్లో ఉన్నారు. ఇంకొక 2 నెలలు ఉంటే కంప్లీట్ గా రాజకీయ జీవితం అయిపోయేది అక్కడతో. సో అదే పరిస్థితికి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడున్నటువంటి ఈ కేసులతో పాటు పాత కేసులు కూడా ఒకసారి అరెస్ట్ అయితే అవి కూడా బయటకు వచ్చేస్తాయి, బెయిల్ కూడా రద్దు అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇవి సిట్టు అలాగే సిబిఐ ఈ 2 కేసుల్ని కూడా ఎట్ ఎ టైం జగన్మోహన్ రెడ్డి గారి మీద వదిలేటువంటి పనిలో చట్టం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తుంది.